వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. టీఆర్ఎస్ పార్టీ కవితక్క జూలై 2వ తారీఖున భూపోరాటం చేయబడుతున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. మరిన్ని మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే అమ్మా. సో ఎందుకని ఆల్ ఆఫ్ సడన్గా జూలై 2న మీరు భూపోరాటం చేయబడుతున్నారు? ఆల్రెడీ మేము పార్టీ పెట్టినప్పటి నుంచే ఉద్యమకారుల కోసమే ఏదైతే వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈ పార్టీ స్థాపించడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వాలనే ధీటుగా మేము ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు అండగా ఉండడానికే ఈ భూపోరాటం చేస్తున్నామో. ఏదైతే 1200 మంది ఆత్మ బలిదానాలు ఎంతోమంది ఉద్యమకారులతోటి వచ్చిన రాష్ట్రంలో ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వాలకే మేము ఉద్యమకారులకు అండగా ఉంటాం. మా పార్టీ అధినేత్రి కవితక్క గారు అండగా ఉంటారు. కంపల్సరీ జూలై 2న ఉప్పల్ బగాయత్లో జరిగే భూపోరాటానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమకారులు వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకని ఉప్పల్ని చూస్ చేసుకున్నారు మీరు? గవర్నమెంట్ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది. అక్కడ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉద్యమకారులకు ఇస్తానని చెప్పి 250 గజాలు ఇస్తా, వాళ్ళకి పెన్షన్ ఇస్తా, ఐడి కార్డులు ఇస్తా అని చెప్పి గద్దెనెక్కి వాళ్ళని కూడా ఇచ్చారు కనుక వాళ్ళందరి కోసమే జూన్ 2 తారీఖు నాడే మేము ఆల్రెడీ ప్రకటించింది. ఈ నెలలోపు కనుక ఏదైనా డెసిషన్ తీసుకోకపోతే జూన్ 2 తారీఖు నాడు మీటింగ్ పెట్టి చెప్పింది. జూలై 2 తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో పెద్ద ప్రోగ్రాం తీసుకుందామని అక్క చెప్పింది కనుక వాళ్ళకు ఒక నెల రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువు లోపల ఏదన్నా ఈ 2-3 రోజుల రేవంత్ రెడ్డి కనుక నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున భూ పోరాటానికి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారులకు అండగా ఉంటాం. అంటే మేము ఒక మాట విన్నాము, ఉద్యమకారులకి భూములు ఇవ్వకపోతే అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం అన్నీ చేస్తానన్నారు. ఇది ఎంత నిజము? 100% ఆల్రెడీ గతంలో కరీంనగర్లో కూడా చేసిందమ్మా. ఉద్యమకారుల ఆకాంక్షల కోసమే ఈ పార్టీ ఏర్పడింది. కంపల్సరీ వాళ్ళకి న్యాయం జరిగే వరకు అక్కడే వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కటి అక్కడే చేస్తుంది అని అక్క గట్టిగా చెప్పింది. ఎన్ని రోజులన్నా అవ్వచ్చు, అది చెప్పలేము. ఆ లోపల రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆ ఉద్యమకారులకు వాళ్ళ కోసమే కదా, ఏదైతే మాలాంటి ఉద్యమకారుల కోసమే అక్క ప్రయత్నిస్తుంది కనుక మాకు న్యాయం జరిగితే మంచిగానే ఉంటుంది కదా. అది ఎప్పటి వరకు అన్నా రాని డెసిషన్ అక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంతమంది ఉన్నారు ఉద్యమకారులకి లక్షల మంది ఉన్నారమ్మా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారు. ఎవరికి పాపం వాళ్ళు ఇప్పుడు కూడా భిక్షాటన చేసుకొని వాళ్ళల్లో చనిపోతే ఒక్కొక్కరు భిక్షాటన చేసుకొని బతుకుతున్నారు. ఈ ప్రభుత్వాలు చెప్పారు ఆనాడు ఉద్యమకారులను తీసుకుంటే పార్టీ తెచ్చుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయంలో న్యాయం జరగపా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక ఈయన ప్రభుత్వంలో ఆయం జరుగుతలేదు. చాలామంది లక్షల మంది ఉన్నారు ఉద్యమకారులు. అనేక మండలాల నుంచి ఉన్నారు. ఎవరు తెరపైకి వస్తలేరు. ఏం చేద్దామన్నా వాళ్ళ పుట్ట కూడా వాళ్ళ జీవ సాగనం విధానం కూడా వదులుకొని మొత్తం బయట పట్టి ఉద్యమం చేసుకున్న బిడ్డలు ఇలా వాళ్ళ బిడ్డలు అన్ని రోడ్డు పాలయ్యారు. వాళ్ళ బిడ్డల చదువులకు కానీ ఆరోగ్యం క్షీణించి చచ్చిపోతే కూడా చందాలు వేసుకొని చేసే కార్యక్రమం వచ్చింది కనుక కంపల్సరీ వాళ్ళ కోసమే ఆకాంక్షల మేరకే ఇది పోరాటం పెట్టింది కనుక కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా మీ ఆర్బిఎన్ ఛానల్ నుంచి కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. ఇది పార్టీలకు అతీతంగా రావాలి. ఉద్యమం చేసిన వాళ్ళకు 250 గజాల జాగా గౌరవ వేతనము ఐడి కార్డులు ఇవ్వాలని మా టీఆర్ఎస్ డిమాండ్ తోటి మీ తరఫున కూడా అందరికీ విన్నవించుకుంటున్నాం. అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ కవితక్క అధినేత్రి కదా, సో తన వల్లే న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? ఇప్పుడున్న గవర్నమెంట్ న్యాయం చేయలేదు అనుకుంటున్నారా మీరు? 100% కదమ్మా. మొన్నటికి మొన్న వెలుగుమట్ల ప్రోగ్రామే చూసుకోవాలి. ఎవరి వల్ల అయింది? ఇలా అధికారం పోయి కూలగొట్టిరు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ స్పందించలేదు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ స్పందించలేదు. కవితక్కనే కదా ఆడ 3 రోజులు నిరాహార దీక్ష చేసింది. అది చేస్తేనే కదా గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళకి అక్కడ 311 మంది వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. కంపల్సరీ ఏదున్నా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజల కోసం అండగా ఉండే బిడ్డ మా కవితక్క. కంపల్సరీ మా కవితక్క పోరాటంతో ఏదైనా సాధ్యమవుతుంది. మొన్నటికి మొన్న ఫీజు రింబర్స్మెంట్ కూడా నిన్న శాంక్షన్ చేసిన ఉన్నారు. ఏదైనా ఉద్యమాలు చేస్తారు అవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఏసీ గదులలో కూర్చుంటే ఓన్లీ రీల్స్కి పరిమితమై చేస్తే పనికి రావు. ఉద్యమాలు ప్రజల మధ్య పోవాలి. ప్రజలలో ఉన్న మమేకమైన లీడరే కవితక్క. కంపల్సరీ మా కవితక్కతోటే సాధ్యమవుతుంది. We are not here for conflicts. We are here for justice. We are not here for conflicts. Yes. Our party is not here for conflicts. It's for justice. We are seeking justice. That's it. Yes, thank you.